హాయ్ హలో అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ విజయ్ వ్లాగ్స్ అఫీషియల్స్ అండి. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? మేమైతే చాలా బాగున్నామండి. అలాగే మనం ఈరోజు వండుకునే రెసిపీ అయితే మునక్కాయ మిల్ మేకర్ పులుసు అయితే పెట్టుకుంటున్నామండి. చాలా టేస్ట్గా ఉంటుంది. మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని ఆయిల్ వేడి చేసుకోవాలండి. ఆయిల్ వేడైన తర్వాత 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకొని వేపుకోవాలి. మెంతులు వేసుకోవడం వల్ల పులుసులోకి చాలా మంచిదండి. ఏ పులుసులో వేసుకున్నా సరే మెంతులు అన్నది మనకి చాలా ఆరోగ్యానికి కూడా మంచిదన్నమాట. అలాగే 4 ఉల్లిపాయలు అయితే కట్ చేసుకున్నానండి. సన్నగా అయితే కట్ చేసుకోవాలి. అలాగే ఒక 5 పచ్చిమిర్చి పొడవుగానైతే చీల్చుకోవాలి. అలాగే ఈ ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా మనం దోరగా వేపుకోవాలండి. ఈ ఉల్లిపాయలు మీకు ఎంతమంది ఉన్నారో చూసుకొని వేసుకోవాలి. అలాగే 5 పచ్చిమిర్చి కూడా వేసేసుకొని ఉల్లిపాయలు పచ్చిమిర్చిని ఒకసారి అయితే ఫ్రై చేసుకోవాలి. ఉల్లిపాయలు ఏగాలి అనుకుంటే కనుక త్వరగా ఏగాలనుకుంటే కొంచెం సాల్ట్ వేసుకొని వేపుకుంటే సరిపోతుంది. అలాగే మూత అయితే పెట్టేసుకుందామండి. మూత అయితే పెట్టుకున్న తర్వాత చూసారు కదా, ఈ విధంగా సగం వేగిన తర్వాత ఇప్పుడు నేను 3 మునక్కాయలు అయితే తీసుకున్నానండి. ఆ 3 మునక్కాయలు కూడా ఇలాగ చిన్నగా కట్ చేసుకొని వేసేసుకొని ఇవి వేసుకోవాలి. అలాగే మీల్ మేకర్లు ఒక గుప్పుడైతే వచ్చాయండి, చిన్న గిన్నెడు. అవి కూడా ముందుగా నానబెట్టేసుకొని మామూలు నీళ్ళల్లోనే నానబెట్టేసుకొని మునక్కాయలు మీల్ మేకర్లు కూడా కలిసి ఇలాగా ఫ్రై చేసేసుకోవాలి. ఇప్పుడు ఈ మునక్కాయలకి మీల్ మేకర్కు చాలా బాగుంటుందండి టేస్ట్. మీల్ మేకర్లు తింటే కూడా చాలా మంచిదన్నమాట. అలాగే ఇవన్నీ వేగిపోయిన తర్వాత మూత అయితే పెట్టేసుకోవాలి. మూత పెట్టుకొని ఒక 5 నిమిషాలు అయిన తర్వాత చూసారు కదా, ఈ విధంగానైతే మనకి ఉల్లిపాయలు మునక్కాయ మీల్ మేకర్లు చక్కగా ఫ్రై అయిపోయాయండి. ఇలా ఫ్రై అయిపోయినప్పుడు ఒక టమోటా అయితే తీసుకొని సన్నగా కట్ చేసుకొని అందులోనే 1 టేబుల్ స్పూన్ సాల్ట్, 2 టేబుల్ స్పూన్లు కారం కూడా వేసేసుకోవాలండి. ఉప్పు కారం కూడా వేసేసుకొని ఒకసారి మనం ఇలాగా కలిపేసుకోవాలి. ఈ ఉప్పు కారం మీరు ఇప్పుడు స్పైసీకి తగ్గట్టు వేసుకోవాలండి. నేనైతే 2 టేబుల్ స్పూన్లు వేసాను. పసుపు మాత్రం మాకు కారంలోనే ఉంది కాబట్టి నేను ఇప్పుడు పసుపు వేయట్లేదనమాట. అలాగే ఇది ఒకసారి ఇలా కలిపేసుకొని ఒక 5 నిమిషాలు అయితే సిమ్లో పెట్టుకుంటే కనుక ఉప్పు కారం చక్కగా టమాటాలు కూడా చక్కగా ఫ్రై అయిపోయి చాలా బాగుంటుంది. అలాగే ఒక గ్లాస్ వాటర్ అయితే వేసేసుకున్నానండి. ఇలాగా చూసారు కదా, మీకు పులుసు ఇంకా పలచగా కావాలనుకుంటే మాత్రం వాటర్ అయితే వేసుకోవచ్చు. మాకైతే ఈ విధంగానైతే సరిపోతుంది. వాటర్ వేసేసుకొని ఒక 5 నిమిషాలు మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. చూసారు కదండి, ఈ విధంగా మనకి మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మనకి ఈ విధంగానైతే ఉడికిందనమాట. ఇప్పుడు నేను నిమ్మకాయలో కొంచెం ఎక్కువ చింతపండు అయితే తీసుకున్నానండి. తీసుకొని పులుసు అయితే ఇలాగా తీసుకున్నాను. ఒక కప్పుడైతే పులుసు కూడా వేసేసుకొని ఇలాగ ఒకసారి అయితే కలిపేసుకోవాలి. మనం మీల్ మేకరు మునక్కాయ పులుసు చేసుకుంటున్నాం కాబట్టి చాలా టేస్ట్గా ఉంటుందండి. ఆరోగ్యానికి కూడా చాలా మంచిది. ఇలాగా పులుసు వేసేసుకున్న తర్వాత ఒకసారి కలిపేసుకొని మూత అయితే పెట్టేసుకోవాలి. మూత 5 నిమిషాలు అయిన తర్వాత చూసారు కదండి, ఈ విధంగా చక్కగానైతే మనకి రెడీ అయిపోయింది. ఇప్పుడు ఇందులోనే చక్కగా ఒకసారి అయితే కలిపేసుకోవాలి. మీకు పలచగా కావాలనుకుంటే ఇంకా పలచగా కూడా పెట్టుకోవచ్చు. ఈ విధంగా చక్కగా ఉడికిపోయిన తర్వాత ఇందులోనే నేను కొంచెం గరం మసాలా పౌడర్ అయితే వేసుకుంటున్నానండి. కొంచెం అంటే కొంచెం గరం మసాలా పౌడర్ వేసుకున్నాను. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని మనకి లాస్ట్ అండ్ ఫైనల్గా కొత్తిమీరతోనైతే మనం ఇలాగ ఉడికితే కొంచెం బాగుంటుందండి. అలాగే కొత్తిమీర కూడా వేసేసుకొని మనకి కర్రీ అయితే అయిపోయినట్టు అనమాట. చూసారు కదండి, చూస్తుండగానే మనకి కర్రీ అయితే రెడీ అయిపోయింది. మీల్ మేకర్ మునక్కాయ కర్రీ అయితే చక్కగానైతే చాలా బాగుంటుందండి. మీరు కూడా ఇదే విధంగా ఒకసారి ట్రై చేయండి. ప్లీజ్ అండి, మన ఛానల్ చూస్తున్నటువంటి వారు సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. చూసారు కదండి, మునక్కాయ మీల్ మేకర్ పులుసు అయితే రెడీ అయిపోయిందండి. మీకైతే నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరిన్ని వీడియోలతోనైతే మళ్ళీ మీ ముందుకైతే వస్తానండి. అంతవరకు సెలవు, ఉంటానండి.